Good morning, students. In the last class, we completed Unit 1 A reading. Now we will start B reading. All of you take your textbook. Open page number 16. Open page number 16. Okay. B reading, the duck and the kangaroo. Okay. Said the duck to the kangaroo. Said the duck to the kangaroo. Here, the lesson starts with in unexpressed way, because here there are 5 stanzas are there. 4 to 6 lines are there. They are not paragraphs, they are called stanzas here, because this is a poem. Okay. In that way, the author or the poet repeats one sentence in each and every stanza. ప్రతి స్టాంజాలోనూ ఒక లైన్ రిపీట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఎలా అయితే వెన్ యూ అబ్జర్వ్ ఇన్ తెలుగు, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరయ, పురుషులందు పుణ్యపురుషులు వేరయ, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ అనే లైను ప్రతి లైన్లోనూ ప్రతి ఒక్క పద్యంలోనూ వస్తుంది. ఇన్ ద సేమ్ వే హియర్ ఆల్సో సెడ్ ద డక్ టు ద కంగారు అనేది రిపీటెడ్గా వస్తుంటుందంట. సెడ్ ద డక్ టు ద కంగారు ఏం చెప్పింది? డక్ అంటే మీకు తెలుసు కదా, బాతు అనేసి కంగారుతో చెప్పింది. ఓకే. వాట్ సెడ్? గుడ్ గ్రేషియస్ హౌ యూ హోప్. గుడ్ గ్రేషియస్. గ్రేషియస్ మీన్స్ కైండ్ అండ్ ప్లెజెంట్. గుడ్ గ్రేషియస్, కైండ్ అండ్ ప్లెజెంట్గా నువ్వు బాగా హ్యాపీగా ఉన్నావు. హౌ యూ హోప్. హౌ యూ హోప్ అంటే జంపింగ్ అనమాట. హోప్ అంటే జంపింగ్. హౌ యూ హోప్, నువ్వు ఏ విధంగా గెంతులు వేస్తూ పోతున్నావో చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగాను, చూసేదానికి చాలా అందంగాను ఉందని చెప్పి డక్కు కంగారుతో చెప్తుంది అనమాట. ఎందుకంటే కంగారు బయట తిరుగుతూ ఉంటుంది. ఇట్ విల్ బి దేర్ ఇన్ ద డక్, ఆల్వేస్ విల్ బి దేర్ ఇన్ ద పాండ్. కాబట్టి కంగారుని చూసి ఈ విధంగా చెప్తుంది అనమాట. ఓకే. ఓవర్ ద ఫీల్డ్స్ అండ్ ద వాటర్ టు. ఓవర్ ద ఫీల్డ్స్. ఫీల్డ్స్ అంటే మామూలుగా మైదానాలు లేదంటే ఒక చిన్న పచ్చిక బయల్లో ఉంటారు కదా, ఆ విధంగా ఫీల్డ్స్లో కూడా నువ్వు బాగా వెళ్తూ ఉంటావు. అండ్ ఆల్సో ఆన్ ది వాటర్. వాటర్లో కూడా నీకు లైక్ అయినట్టుగా నీకు ఇష్టం వచ్చినట్టుగా బాగా తిరుగుతూ ఉంటావు. ఓవర్ ద ఫీల్డ్స్ అండ్ ఆల్సో ఆన్ ద వాటర్ అని చెప్పి చెప్తుంది అనమాట. డక్ ఈజ్ సేయింగ్ టు ద కంగారు, యాజ్ ఇఫ్ యూ నెవర్ వుడ్ స్టాప్. యాజ్ ఇఫ్ యూ నెవర్ వుడ్ స్టాప్. హీ యాక్ట్స్ లైక్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ ఏ మినిస్టర్. అంటే అతను ఒక మినిస్టర్ లాగా యాక్ట్ చేస్తున్నాడు అన్నట్లుగా ఇక్కడ కూడా యాజ్ ఇఫ్ యూ నెవర్ వుడ్ స్టాప్. వుడ్ అనేది ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో కూడా తర్వాత ఫ్యూచర్ టెన్స్లో కూడా పాస్ట్ ఫామ్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి వుడ్ అని చెప్పినారు. యూ వుడ్ స్టాప్, నువ్వు ఫ్యూచర్లో ఎక్కడ నిలబడకుండా వెళ్తూ ఉంటావేమో కంటిన్యూగా అనేట్టుగా నీ పరుగు ఉంటుంది. ఇట్ లుక్స్ సో గ్రేషియస్ అండ్ ఆల్సో బ్యూటిఫుల్ అని చెప్పి డక్ ఈజ్ సేయింగ్ టు ద కంగారు. ఓకే. మై లైఫ్ ఈజ్ ఎ బోర్ ఇన్ ద నాస్టీ పాండ్. మై లైఫ్ ఈజ్ ఎ బోర్ ఇన్ ద నాస్టీ. నాస్టీ అంటే అగ్లీ. పాండ్ అంటే చిన్న గుంటలు ఎట్లుంటాయి, అగ్లీగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా తను ఉండేటువంటి వాతావరణాన్ని తను హేట్ చేస్తూ మై లైఫ్ విల్ బి దేర్ హియర్ ఇన్ దిస్ నాస్టీ పాండ్. ఈ పాండ్లో, ఈ యొక్క చిన్న కుంటలో చాలా ఆక్వర్డ్గా ఉందని చెప్పి చెప్తుంది అనమాట. ఓకే. అండ్ ఐ లాంగ్ టు గో అవుట్ ఇన్ ద వరల్డ్ బియాండ్. అండ్ ఐ లాంగ్ టు గో టు ఇన్ ద వరల్డ్ బియాండ్. ఈ ప్రపంచం దీని నుంచి నేను బయటపోయి ఎక్కడ ఉండలేను అనేట్టుగా చెప్తుంది అనమాట. సో మై లైఫ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దిస్ పాండ్. ఈ పాండ్ చుట్టూనే నా జీవితం అంతా గడిచిపోతుందని చెప్పి చెప్తుంది అనమాట. ఐ విష్ ఐ కుడ్ హోప్ లైక్ యూ. ఐ విష్ ఐ కుడ్, కెన్కు పాస్ ఫామ్ మళ్ళీ కెన్ అంటే చేసి, కుడ్ అంటే చేయగలిగిన. ఐ కుడ్ హోప్ లైక్ యూ. హోప్ అంటే ఇంతకుముందు చెప్పినాం కదా జంపింగ్ అనేసి. నేను కూడా నీ మాదిరి జంప్ చేస్తూ ఉరుకుతూ పరిగెడుతూ జంప్ చేస్తూ గెంతుతూ ఉండాలని చెప్పి నాకు ఎక్కువ కోరికగా ఉందని చెప్పి తను డక్ చెప్తుంది అన్నమాట కంగారుతో. సెడ్ ద డక్ టు ద కంగారు. చూడండి, అగైన్ ద ఆథర్ రిపీటింగ్ సెడ్ ద డక్ టు ద కంగారు. సో హియర్ with these lines one stanza will be over.
1, 2, 3, 4, 5, 6, 7, 8. All these 8 lines is called a stanza. This is not a paragraph, this is a stanza. Okay. First stanza will be over. Then come to second stanza. Please give me a ride on your back. Ride. Please give me a ride. Riding the bicycle అంటాం కదా, రైడ్ అంటే రైడింగ్ ఏ బైక్ అంటాం కూడా, రైడింగ్ అంటే డ్రైవింగ్ అనమాట. ఓకే, డ్రైవ్. ఇక డ్రైవ్ అంటే వెహికల్ డ్రైవ్ చేయడం కాదు, నీ వెనక కూర్చుంటాను, నువ్వు నన్ను ఇక్కడంతా కూడా చుట్టుపక్కలంతా తిప్పాలని చెప్పి అర్థం అన్నమాట. ఓకే, ప్లీజ్ గివ్ మీ ఏ రైడ్ ఆన్ యువర్ బ్యాక్. నేను వెనక కూర్చుంటాను, నాకు ఒక రౌండ్ అట్లా వేసేసుకొని వద్దామని చెప్పి చెప్తుంది. సెట్ ద డక్ టు ద కంగారు. సెట్ ద డక్ టు ద కంగారు. ఐ వుడ్ సిట్ క్వైట్ వెల్. ఐ వుడ్ సిట్ క్వైట్ స్టిల్. క్వైట్ అంటే ఏ మాత్రం కదలిక. క్వైట్ అంటే క్వైట్ ఈజ్ హ్యావింగ్ సో మెనీ మీనింగ్. ప్లీజ్ క్విక్ క్వైట్ అంటే క్లాస్లో ఏమి సైలెంట్గా ఉండండి. క్వైట్ అంటే కదలకుండా ఉండడము. ఓకే, క్వైట్ అంటే సైలెంట్గా ఉండడము, కదలకుండా ఉండడం, రకరకాల అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ ది సేమ్ వర్డ్ విల్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్. ఇక్కడ క్వైట్ అంటే కదలకుండా ఉంటాను. స్టిల్ అంటే స్టిల్ ఫోటోగ్రాఫర్. స్టిల్ ఫోటోగ్రాఫర్ అంటే ముందు ఏం తీస్తున్నారు, మనం పోయినప్పుడు ఫోటో తీసి ఒక పాస్పోర్ట్ సైజులో ఇస్తున్నారు, వాళ్ళని స్టిల్ ఫోటోగ్రాఫర్ అంటారు. ఇప్పుడంతా వీడియోగ్రాఫర్స్ అంటే మూవింగ్ ఉంటుంది కాబట్టి వీడియోగ్రాఫర్ అంటున్నారు. ఓకే, స్టిల్ క్వైట్ స్టిల్, కదలకుండా వెనక్కి కూర్చుంటాను నీట్గా, నువ్వు నన్ను అలా తీసుకొని వెళ్ళు బయటకు అని చెప్పి డక్ అడుగుతుంది. ఎవరిని అడుగుతుంది? కంగారుని అడుగుతుంది. ఓకే, అండ్ సే నథింగ్ బట్ క్వాక్. నథింగ్ బట్ క్వాక్. క్వాక్ అంటే హార్ష్ సౌండ్. హార్ష్ సౌండ్. ఒక సౌండ్ మాత్రం చేస్తూ ఉంటాను అంతే తప్పితే ఇంక వేరే ఏం చేయను అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దట్ టు హార్ష్ సౌండ్ మేడ్ బై డక్. డక్స్ చేసే హార్ష్ సౌండ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ద హోల్ ఆఫ్ ది డే లాంగ్ డే త్రూ. ద హోల్ ఆఫ్ ది లాంగ్ డే త్రూ. హెచ్ఓఎల్ఈ హోల్ అంటే మామూలుగా ఒక చిన్న ఇది అనమాట, రౌండ్గా రంధ్రం అంటారు కదా అది. డబ్ల్యూహెచ్ఓఎల్ఈ హోల్ అంటే టోటల్ అని. ఓకే, ఇక్కడ ఏం చెప్పినాడు? ద హోల్ ఆఫ్ ద లాంగ్ డే త్రూ. త్రూ అంటే మొత్తం రోజంతా కూడా, ద హోల్ మొత్తం రోజంతా కూడా నీ వెనుక కూర్చొని నేను ట్రావెల్ చేయాలని ఉంది, నాకు ట్రావెల్ చేయాలని ఉంది అని చెప్పి డక్ చెప్తుంది అనమాట. ఓకే, అండ్ వీ హ్యాడ్ గో టు ద డి అండ్ జెల్లీ బోలీ. ఓకే, డి అండ్ జెల్లీ బోలీ అంటే వండర్ఫుల్ ప్లేసెస్. డి అండ్ జెల్లీ బోలీ. డి అండ్ జెల్లీ బోలీ అనేటివి ఒక వండర్ఫుల్ ప్లేసెస్. మనం ఎట్లయితే ఇప్పుడు కపిల్ తీర్థం పోదాం వాటర్ ఫాల్స్ అయినా, లేదంటే ఇంకొక నయాగరా ఫాల్స్ పోదాం అనేసి ఏదో అంటాం కదా, ఆ విధంగా ఇక్కడ ఉండేటువంటి హోలీ ప్లేసెస్ను అతను చెప్తున్నాడు అనమాట. డి అండ్ హోలీ బోలీ. ఓకే, ఓవర్ ద ల్యాండ్ అండ్ ఓవర్ ద సీ. ల్యాండ్ మీద వెళ్దాము, అదేవిధంగా సముద్రం మీద కూడా మనం ప్రయాణం చేద్దాము. సో దీస్ ఆర్ ద డ్రీమ్స్ దట్ డక్ ఈజ్ హ్యావింగ్ టు ట్రావెల్ అరౌండ్ ది వరల్డ్. ప్రపంచం అంతా ఈ విధంగా చూడాలని చెప్పి తను కలలు కంటున్నది అనమాట. ఓకే, ప్లీజ్ టేక్ మీ ఏ రైడ్ ఓ డూ. ప్లీజ్ టేక్ మీ ఏ రైడ్ ఓ డూ. నన్ను దయచేసి నేను ఒక రౌండ్ తీసుకుని వెళ్ళు. రైడ్ అంటే చెప్పినాను కదా, డ్రైవ్ చేయడము లేదా దాని మీద ప్రయాణం చేయడం అని. సెట్ ద డక్ టు ద కంగారు. చూడండి, ఇన్ ఎవ్రీ స్టాంజా దీస్ లైన్స్ ఆర్ రిపీటింగ్ ట్వైస్. దే మే బి రిపీటింగ్ వన్స్ ఆర్ ట్వైస్. ఓకే, ఇక్కడ మళ్ళీ అగైన్ రిపీటింగ్. ఏం చెప్తున్నాడు? సెట్ ద డక్ టు ద కంగారు అని చెప్పి చెప్పినాడు అనమాట. సో దీస్ 8 lines will constitute second stanza. First stanza and second stanza over. Next, third stanza. Again in the beginning of the stanza, the poet is saying like this. Set the kangaroo to the duck. Again, set the kangaroo to the duck. ఇక్కడేమి కంగారు వచ్చి డక్తో చెప్తుంది. In the first 2 stanzas, the duck said to the kangaroo, but in the third stanza, the kangaroo to the duck said the kangaroo to the duck. డక్తో చెప్తుంది. ఏం చెప్తుంది? This requires some little reflection. This requires some little reflection. నువ్వు కొంచెం అటెన్షన్ ఫేస్ చేయాలా, నువ్వు ఇది చేయాలంటే, నువ్వు నాతో ట్రావెల్ కావాలంటే కొంత అటెన్షన్, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్తుంది అనమాట. ఎవరు? కంగారు చెప్తుంది. Perhaps on the whole it might bring me luck. Perhaps on the whole it might bring me luck.
సో నిన్ను బయటకు తీసుకెళ్ళడము, నీతో కూడా ట్రావెల్ చేసి రైడ్ చేయడం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఐఎమ్ థింకింగ్ దట్ ఇట్ ఈజ్ మై లక్ టు ట్రావెల్ విత్ యూ అని చెప్పి కంగారు చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్. అండ్ దేర్ సీమ్స్ బట్ వన్ అబ్జెక్షన్. కానీ ఒకే ఒక అబ్జెక్షన్ ఉంది, నువ్వు నాతో కూడా ట్రావెల్ చేయండి. ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ విత్ మీ దేర్ ఇస్ ఓన్లీ వన్ అబ్జెక్షన్ దట్ యూ హ్యావ్ టు ఫాలో అని చెప్పి కంగారు ఈజ్ సేయింగ్ టు ద డక్. వాట్ ఈస్ దట్ అబ్జెక్షన్? వీ విల్ అబ్జర్వ్. ఓకే, వాట్ ఈస్ దిస్? ఇఫ్ యూ విల్ లెట్ మీ స్పీక్ టు బోల్డ్. ఓకే, లెట్ అంటే అలౌ చేయండి. లెట్ మీ టాక్ అంటారు కదా, లెట్ అంటే అలౌ. నువ్వు నన్ను అలౌ చేసినట్టయితే ఆ అబ్జెక్షన్ ఏమనేది నేను చెప్తానని చెప్పి కంగారు చెప్తుంది అనమాట. ఓకే, సో బోల్డ్ అంటే ఓపెన్గా. బీ బోల్డ్ మ్యాన్ అంటారు. బీ బోల్డ్ అంటే ఓపెన్ మైండెడ్గా ఉండి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పండి, ధైర్యంగా చెప్పండి అని, ఓపెన్గా చెప్పండి అని అర్థం. బోల్డ్ అంటే ధైర్యం అని వస్తుంది, అదేవిధంగా ఓపెన్గా అనేసి అర్థం వస్తుంది. ఓకే, సో అకార్డింగ్ టు ద కాంటెక్స్ట్ హియర్ ఇట్ ఈజ్ ఓపెన్. బోల్డ్ అంటే ఓపెన్గా చెప్పాలంటే అని. యువర్ ఫీట్ ఆర్ అన్ప్లెజెంట్లీ వెట్ అండ్ కోల్డ్. యువర్ ఫీట్ ఆర్ అన్ప్లెజెంట్లీ వెట్ అండ్ కోల్డ్. ఫీట్ అనే దానికి సింగులర్ వర్డ్ ఏమి? ఫుట్ అనేది, ఫీట్ అనేది ప్లూరల్, ఫుట్ అనేది సింగులర్. ఇన్సైడ్ ఓవల్ చేంజ్ అవుతుంది ఫుట్కు ఫీట్కి. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఫుట్, సో సమ్ వర్డ్స్ విల్ ఫార్మ్ దేర్ ప్లూరల్ బై చేంజింగ్ ఇన్సైడ్ ఓవెల్. ఓ అనేది ఓవెల్ కదా, ఓ అనేది ఏమైంది ఇక్కడ? ఈ అయింది. ఆ విధంగా ఫుట్ అనేది ఫీట్ అయింది అనమాట. ఓకే, సో యువర్ ఫీట్ ఆర్ అన్ప్లెజెంట్లీ వెట్ అండ్ కోల్డ్. ప్లెజెంట్ అంటే ఆహ్లాదకరంగా ఉంది, అన్ప్లెజెంట్ అంటే చూసేదానికి బాగలేదు, ఆక్వర్డ్ అనేసి అర్థం. ఓకే, అన్ప్లెజెంట్లీ వెట్ అంటే తడిగా ఉండడం. ఓకే, అండ్ కోల్డ్ తడిగాను. నీకు బురద బాతులు ఎప్పుడు చిన్న పాండు కుంటలో ఉంటాయి కాబట్టి వాటి పాదాలు కూడా వేలకు మధ్య లైట్ స్కిన్ ఉంటుంది కాబట్టి అంత బురద అంతా అక్కడ అంతా మడ్ అంటారు, బురద అదంతా అతుక్కునేసి దేర్ ఫీట్ విల్ లుక్ లైక్ అన్ప్లెజెంట్లీ వెట్ అండ్ కోల్డ్. తడిగాను బురదగాను ఉండేట్లుగా ఆక్వర్డ్గా ఉందని చెప్పి చెప్తుంది అనమాట. అండ్ వుడ్ ప్రాబబ్లీ గివ్ మీ ద rheumatiz. Okay, and would probably give me the rheumatiz అంటే మజిల్ పెయిన్ వచ్చే ఒక డిసీజ్. ఓకే, రూమాటిజ్ అనేసి మజిల్ పెయిన్ వచ్చే ఒక డిసీజ్, దాన్ని ఏమైనా నాకు రావచ్చు అని చెప్పి తను చెప్తుంది అనమాట. నీ బురద అంతా తగిలి నాకు ఏదైనా మజిల్ పెయిన్స్ అనే ఒక రూమాటిజ్ అనే డిసీజ్ రావచ్చు అని చెప్పి చెప్తుంది. సెడ్ ద కంగారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది థర్డ్ స్టాంజా. ఓకే, థర్డ్ స్టాంజా. మూడో స్టాంజాలో కంగారు డక్తో చెప్పింది. ఫస్ట్ 2 స్టాంజెస్లో డక్ వచ్చి కంగారుతో చెప్పింది. నెక్స్ట్ ఫోర్త్ స్టాంజా సెడ్ ద డక్. నెక్స్ట్ ఇక్కడ డక్ చెప్తుంది. అగైన్ డక్ ఈజ్ రిప్లైయింగ్. యాజ్ ఐ సాట్ ఆన్ ద రాక్స్. మనం ఏమైనా రెస్ట్ తీసుకోవాల్సినప్పుడు ప్రయాణంలో నేను ఎప్పుడైతే ఆ రాళ్ళ మీద చిన్న రాళ్ళ మీద కూర్చుంటాను, యాజ్ ఐ సాట్ ఆన్ ద రాక్స్ ఐ హ్యావ్ థాట్ ఓవర్ దట్ కంప్లీట్లీ. దాని గురించి నేను కంప్లీట్గా ఆలోచన చేశానని చెప్పి చెప్తుంది అనమాట. ఓకే, అండ్ ఐ బాట్ 4 pairs ఆఫ్ worsted socks. 4 pairs ఆఫ్ worsted అంటే ఉలన్ సాక్స్. నేను ఉలన్ సాక్స్ ఒక 4 pairs తీసుకొని వచ్చిన. అదే పనిగా నేను ఇప్పుడు రాక్ మీద కూర్చొని కొద్దిగా ఆలోచన చేసి కంప్లీట్గా దాని గురించి నేను ఒక 4 pairs ఆఫ్ సాక్స్ రెడీ చేసినాను నీకు సేఫ్ సైడ్ ఉండేట్టుగా అని చెప్పి చెప్తాను అన్నమాట. ఓకే, విచ్ ఫిట్ మై వెబ్ ఫీట్ నీట్లీ. వెబ్ అంటే సాలెగూడు అంటారు కదా, సాలెగూడు. ఇప్పుడు చూడండి, సాలెగూడు ఇట్లా అల్లుకో ఉంటుంది, ఒకటి ఇట్లా అల్లుకో ఉంటుంది. ఈ విధంగా డక్కు యొక్క లెగ్స్ కూడా ఈ విధంగా ఒకటి అతుక్కు ఉంటుంది కాబట్టి దాన్ని వెబ్ అన్నారు అన్నమాట. వెబ్ సాలెగూడు లాంటి తన కాలు వేలంతా చేతులంతా అల్లుకొని మధ్యలో స్కిన్ అంతా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి ఆ వెబ్ అన్నారు. విచ్ ఫిట్ మై వెబ్ ఫీట్ నీట్లీ. ఆ గ్లౌజులు వేసేసుకుంటే
నా కాళ్ళకంతా మొత్తం అంతా కవరేజ్ అయిపోతుంది. అండ్ టు కీప్ అవుట్ ద కోల్డ్ ఐ హ్యావ్ బాట్ ఏ క్లోక్. క్లోక్ అంటే ఓ బిగ్ కోట్ అనమాట. కోట్ దట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ కోల్డ్. ఓకే, క్లాక్. సిఎల్ఓసికే క్లాక్ అంటే గడియారం. ఓకే, ఇక్కడ క్లాక్ అంటే ఏ బిగ్ కోట్ విచ్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ది కోల్డ్. ఆ విధంగా నేను ఒక కోట్ కూడా తెచ్చుకున్నాను, 4 pairs ఆఫ్ ఉలన్ సాక్స్ కూడా తెచ్చుకున్నాను. యూ డోంట్ వరీ అబౌట్ ది నీట్నెస్, యూ విల్ బి సేఫ్ సైడ్ అని చెప్పి ద డక్ ఈజ్ సేయింగ్ టు ద కంగారు. ఓకే, అండ్ ఎవ్రీడే ఏ సిగార్ ఐ విల్ స్మోక్. చూడండి, ఎవ్రీడే ఏ సిగార్ ఐ విల్ స్మోక్. జస్ట్ ఒక సిగార్ కూడా నేను స్మోక్ చేస్తాను అని చెప్పి తన హ్యాబిట్స్, తన ప్రొటెక్షన్ మెజర్స్, ఇంకా శానిటైజరు, ఒక ఇదేమి క్లాత్ ఒకటే, దానికి మాస్క్ ఒకటే తక్కువ, మిగతా అన్నీ రెడీ చేసుకుంది అనమాట. అప్పట్లో ఏదైనా కరోనా ఉంటే అది శానిటైజర్, మాస్క్ కూడా తీసుకొని పోయేదేమో. ఓకే, నెక్స్ట్ అలౌ టు ఫాలో మై ఓన్ డియర్ ట్రూ. అలౌ టు ఫాలో మై ఓన్ డియర్ ట్రూ. నా నిజమైన ఒక ఫ్రెండు నన్ను నీతో పాటు వచ్చేదానికి అలౌ చేయి అని చెప్పి డక్ చెప్తుంది అనమాట. ఓకే, లవ్ ఆఫ్ ఏ కంగారు. నీతో ప్రేమగా చెప్తున్నాను ఆఫ్ ఏ కంగారు అని చెప్పి అగైన్ షీ ఈజ్ రిప్లైయింగ్. హూ? డక్. టు హూమ్? కంగారు. కంగారుది ఇవన్నీ చెప్పింది అనమాట. సో దిస్ ఈజ్ ది అనదర్ స్టాంజా, 4th స్టాంజా. నెక్స్ట్ 5th స్టాంజా. ఓకే, నెక్స్ట్ సేడ్ ద కంగారు. మళ్ళీ కంగారు చెప్తుంది ఏమి? ఐఎమ్ రెడీ, నేను రెడీగా ఉన్నాను. ఆల్ ఇన్ ద మూన్ లైట్ పేల్. ఈ మూన్ లైట్లో, ఈ వెన్నెలలో నేను రెడీగా ఉన్నాను అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకే, అండ్ క్వైట్ ఆల్ ద ఎండ్ ఆఫ్ మై టైల్. అండ్ క్వైట్ ఆల్ ద ఎండ్ ఆఫ్ మై టైల్. నా వెనక టైల్ భాగంలో ఉండేది ప్లేస్ అంతా కూడా నువ్వు నీట్గా కూర్చునే కన్వీనియంట్గా ఉంటుంది, యూ కెన్ సిట్ దేర్ అని చెప్పి చెప్తుంది అనమాట. ఓకే, సో అవే దే వెంట్ విత్ ఏ హోప్ అండ్ బౌండ్. హోప్ అండ్ బౌండ్ అంటే దుముకుతూ గెంతుతూ రెండు కూడా వెళ్తూ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ అండ్ దే హోప్డ్ ద హోల్ వరల్డ్ 3 times రౌండ్. అంటే హోప్డ్ అంటే జంపింగ్. ద హోల్ వరల్డ్ 3 times, 3 సార్లు మొత్తం ప్రపంచాన్ని చుట్టూ వచ్చినట్లుగా అవి ట్రావెల్ చేసినాయని చెప్పి చెప్తున్నాడు. ఓకే, అండ్ హూ సో హ్యాపీ. ఎవరు హ్యాపీగా ఉన్నారు అంటే హూ యాజ్ ద డక్ అండ్ ది కంగారు. హూ ఎవరంటే డక్కు అండ్ కంగారు, బోత్ ఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి లాస్ట్ మరి 5th స్టాంజాలో ద పోయిట్ ఈస్ సేయింగ్. With this, the lesson ends. We will continue in the next class. Thank you.